మనిషి జీవితంలో నిరీక్షణకు, విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన పని ఉంటుంది అని మనం గుర్తించాలి. వెన్ యూ లివ్ అ లైఫ్ వితౌట్ ఫెయిత్, వెన్ యూ లివ్ అ లైఫ్ వితౌట్ హోప్, అసలు నిరీక్షణే లేకుండా బ్రతుకుతున్నావంటే నీ బ్రతుకుకు ఒక మాటలో చెప్పాలంటే అర్థం లేదనమాట. దేర్ ఇస్ నో రీజన్ వై యూ ఆర్ లివింగ్. కొంతమంది బ్రతుకుతుంటారు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, ఏదో అలా బ్రతికేస్తున్నామండి. జీవితాన్ని గురించి ఒక ఆశ, ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు వారికి ఉండవు, ఒక నిరీక్షణ వాళ్ళకు ఉండదు. నిరీక్షణ లేని వారు చాలా ఈజీగా వారి జీవితంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. దావీదు ఈ కీర్తన యొక్క ప్రారంభంలో చూస్తే, నా ఆర్తధ్వని ఆలకించు, గివ్ హీడ్ టు మై క్రై అనే మాటతో ప్రారంభించిన దావీదు భక్తుడు 11వ వచనానికి వచ్చేసరికి సంతోషం అనే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఇవి రెండు ఒక మాటలో చెప్పాలంటే ఆపోజిట్ వర్డ్స్. ఏడుపు, సంతోషం రెండు ఆపోజిట్ వర్డ్స్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ 5వ కీర్తన ప్రారంభపు మాటల్లో ఉన్నట్లుగా నీ జీవితంలో ఒక ఏడుపు, ఒక దుఃఖకరమైన సన్నివేశం గుండా, ఒక దుఃఖకరమైన మార్గం గుండా నీవు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు గమనిస్తుంటే ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఇప్పుడు కొంచెం అందరూ బాగున్నారులే, కొంచెం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. ఫస్ట్ వేవ్ అదొక పెద్ద ప్రళయంలాగా వచ్చింది. ఫస్ట్ వేవ్ అవ్వగానే అందరూ ఒక మాటలో చెప్పాలంటే ఊపిరి తీసుకుంటున్నాం. వి వర్ ఆల్ రిలాక్సింగ్. ఆ ఫస్ట్ వేవ్ అయిన తర్వాత కొన్ని ఈవెంట్స్కు వెళ్ళినప్పుడు చూస్తే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదండి. అంటే పీపుల్ వర్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ సబ్సైడెడ్. అసలు కోవిడ్ అనేది సబ్సైడ్ అయిపోయింది, ఆంధ్రాలోంచి తెలంగాణలోంచి మనం తరిమి కొట్టేసాం అన్నంత కాన్ఫిడెంట్గా మనం ఉన్నప్పుడు సడన్గా మళ్ళీ ఈ సెకండ్ వేవ్ అనేది ప్రారంభం కావడం జరిగింది. బహుశా నీ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి వచ్చి మేబీ ఒక పీస్ఫుల్ టైం నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా మరొక సంఘటన, సడన్గా మరొక వార్త వినడం, లేకపోతే సడన్గా ఫ్యామిలీలో ఎవరో ఒకరు కోవిడ్ పాజిటివ్గా టెస్ట్ కావడం, ఇలా జరిగినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దుఃఖమే, బాధ, ఆవేదన, ఆ ఫేజ్ గుండా బయటకు వచ్చే వరకు కూడా చాలా ఆందోళనలో మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆర్తధ్వని చేస్తూ ఉన్న సమయంలో ఆర్తధ్వనితో పాటు దావీదు భక్తుడు ఇంకొన్ని చేస్తూ ఉన్నాడండి. నా ఆర్తధ్వని ఆలకించు అని అడుగుతూ 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే ఏడ్చే పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, దుఃఖపడే పరిస్థితులు ఉన్నాయి, రోదనుంది, వేదనుంది, కన్నీరుంది, నిట్టూర్పు ఉంది. బట్ ఐ విల్ నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. ఏడుపు వచ్చినంత మాత్రాన, దుఃఖం వచ్చినంత మాత్రాన, కన్నీరు వచ్చినంత మాత్రాన, వేదన వచ్చినంత మాత్రాన నేనైతే ప్రార్థన చేయడం మాననయ్యా. ఐ విల్ స్టిల్ ప్రే ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో ప్రతి ఉదయము నేను నా ప్రార్థనను సిద్ధపరచుకొని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటాను. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ వైఖరి ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా నేనైతే ప్రార్థించటము మానను. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే ప్రార్థన చేస్తారు, చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తారు, యాజ్ లాంగ్ యాజ్ దే గెట్ ఆన్సర్స్. ప్రార్థనకు జవాబు రాగానే చాలా ఎక్సైట్మెంట్, వెంటనే ఫెయిత్ చాలా బిల్డ్ అయిపోతూ ఉంటుంది. అబ్బో, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, దేవునికి నేనంటే చాలా ప్రేమ. కానీ వెన్ యూ రిసీవ్ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ప్రేడ్ ఫర్, కొన్నిసార్లు మనం అడిగేది ఒకటి, మనం పొందుకునేది ఇంకొకటి. సో అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే విశ్వాసంలో సన్నగిల్లిపోయి ఇక ప్రార్థన చెయ్యను, ఇక నాకు ప్రార్థన రావట్లేదు అని ప్రార్థించడం కూడా మానేసేవారు ఉంటారు. ఎందుకంటే ప్రార్థనకు జవాబు రానప్పుడు డిసప్పాయింట్ అయిపోయి ఇక ప్రార్థించను అనే పరిస్థితిలో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దావీదు భక్తుడు మనందరికి ఒక రోల్ మోడల్. నా ఆర్తధ్వని ఆలకించు అని మొదలుపెట్టి ఆ తర్వాత అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంత మాత్రమే కాదండి, కష్టము, దుఃఖము, ఆవేదన తన జీవితంలో ఉన్నప్పుడు ప్రార్థన మాత్రమే చేస్తానని చెప్పడం లేదు. కానీ 7వ వచనంలో చూద్దాం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను, నీ మందిరంలో ప్రవేశిస్తాను. అఫ్కోర్స్ ఇప్పుడున్న కోవిడ్ రూల్స్ని బట్టి చర్చెస్ క్లోజ్ చేశాం, కానీ ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా?
ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకు కేటాయిస్తున్నామా? ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఆయనకి ఇస్తున్నామా? లేక మన జీవితంలో వచ్చిన కష్టాలు మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాయా? లేదా మన జీవితంలో వచ్చిన ఇబ్బందులు దేవుని ఆరాధించకుండా మనల్ని ఏమైనా ఆపుతున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు జీవితంలో ఆర్తధ్వనితో ప్రారంభమైన ఈ కీర్తన సంతోషంతో ముగియడానికి కారణం ఏంటంటే దావీదు పట్టుదలగా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో కనబడ్డాడంట. ఒకవేళ దేవుని మందిరానికి రాలేని పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఇక్కడ లైవ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు అదే సమయంలో ఇంటి దగ్గర కూర్చొని దేవునితో నీవు మాట్లాడగలిగితే, దేవుని నీవు ఆరాధించగలిగితే, దేవుని వాక్యాన్ని దైవజనులు అందిస్తూ ఉన్నప్పుడు నువ్వు చక్కని విధానంలో దాన్ని స్వీకరించగలిగితే దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా అద్భుత కార్యములు జరిగిస్తాడు. 11వ వచనానికి వచ్చినట్లయితే చూడండి, 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చూడండి, ఎవరైనా ఇంట్లో ఒక హ్యాపీ మూడ్, ఒక సెలబ్రేషన్, ఒక జాయస్ అకేషన్ ఉన్నప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చే కేకలు, ధ్వనులు, అవి దే సౌండ్ వెరీ డిఫరెంట్ కదండి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ 11వ వచనంలో ఏ మాట వాడారంటే షౌట్స్ ఆఫ్ జాయ్ అనే మాట వాడారు. ఆనంద ధ్వని అనే మాటకు షౌట్స్ ఆఫ్ జాయ్. ఒక ఇంట్లో దుఃఖం ఉంటే ఆ శబ్దాలు వేరేలా ఉంటాయి కదండి. ఒక ఇంట్లో వేదన ఉన్నప్పుడు ఆ సౌండ్స్ బయటకి చాలా హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటాయి. బట్ వెన్ దెర్ ఇస్ షౌట్స్ ఆఫ్ జాయ్, అదొక డిఫరెంట్ సెట్టింగ్, అదొక డిఫరెంట్ ఫీల్. బయట ఉన్న వారికి కూడా అవి వినపడినప్పుడు చాలా అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఆర్తధ్వనితో దుఃఖముతో ప్రారంభమైన దావీదు జీవితంలోని స్థితి ఇప్పుడు చివరికి వచ్చేసరికి దేవుని ప్రార్థించిన తర్వాత దేవుని మందిరంలో కనబడి దేవునికి ఇవ్వవలసిన ఘనతనిస్తూ దేవుని ఎలా మహిమపరచాలో అలా మహిమపరుస్తూ వచ్చినప్పుడు దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, దేవా నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆ తర్వాత 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చూడండి, కొన్నిసార్లు పడుకునేటప్పుడు కొంతమందికి బెడ్షీట్ లేకపోతే పడుకోలేరు. ఒక బెడ్షీట్ ఉండాలా, బెడ్షీట్ కప్పుకుంటే కానీ నిద్ర రాదు. ఇందాక వాట్సాప్లో ఎవరో ఒక పిక్చర్ పెడితే చూశాను. ఒక తల్లి కొన్ని గుడ్లు పెట్టింది. సడన్గా ఆ ప్రాంతం అంతా ఫైర్ అంటుకున్న తర్వాత ఆ గుడ్లను విడిచిపెట్టి ఆ తల్లి వెళ్ళిపోతే తల్లి చాలా క్షేమంగా సురక్షితంగా ఉంటుంది. కానీ ఇన్ ఆర్డర్ టు సేవ్ ది ఎగ్స్, ఆ గుడ్లలో ఉన్న తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ పక్షి అగ్నికి ఆహుతై బూడిదైపోయింది. ఆ పిక్చర్ చూసినప్పుడు అనిపించింది, ఒక పక్షే తన పిల్లలను అంత ఇదిగా భద్రపరిచి కాపాడి ఆ గుడ్ల యొక్క ప్రాణం కొరకు, ఆ పిల్లల యొక్క ప్రాణం కొరకు తన ప్రాణాన్ని అడ్డు వేసినప్పుడు దేవుడు కూడా మనలను తన రెక్కల క్రింద సురక్షితంగా కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలను దయతో కప్పుతాడంట. హీ విల్ కవర్ అస్ విత్ హిస్ ఫేవర్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. దేవుడు మనలను తన దయతో కప్పేవాడు. 30వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట చూస్తాం చూడండి. Psalm 30:5, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఒకవేళ ఈ పరిస్థితి నీ జీవితంలో ఒక రాత్రిలా ఉండొచ్చు, ఒక కన్నీటి రాత్రిగా, ఒక దుఃఖకరమైన సమయంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది. నైట్గానే ఉండిపోయిన సమయం ఎప్పుడైనా ఉందండి మన జీవితంలో? నైట్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది. కొన్ని రాత్రులు అసలు రాకపోతే బాగుండని అనుకుంటాం కదా. కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు త్వరగా సూర్యోదయం అయితే బాగుండు అని కొన్నిసార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. నీ జీవితంలో కూడా ఒకవేళ ఒక చీకటి రాత్రి వలె, ఒక దుఃఖకరమైన రాత్రి వలె ఒక ఫేజ్ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, చియర్ అప్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఏడుపు రాత్రి వస్తుందేమో కానీ ఉదయమున సంతోషము కలుగుతుంది. నీ జీవితంలో ఉదయం అనేది వస్తుంది. ఆ ఉదయాన నీతి సూర్యుడు నీపై ఉదయించి తన ఆనందమును, సంతోషమును నీ జీవితంలో సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్లీజ్ డోంట్ థింక్ దట్ దీస్
డేస్ ఆఫ్ వీపింగ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. కన్నీటితో నీవు గడుపుతున్న ఈ దినాలు, ఒకవేళ ఈ వారాలు ఎప్పటికీ ఉంటాయని అనుకోవద్దు. నీ జీవితంలో ఈ ఫేజ్, ఈ కాలం, ఈ సీజన్ గడిచిపోతుంది. నథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ పర్మనెంట్ కదండి. కొన్నిసార్లు మనకు ఆనందం వచ్చినప్పుడు అనుకుంటాం ఇదే ఆనందం ఎప్పటికీ ఉంటే బాగుండని. ఆ ఆనందం ఆవిరవడానికి ఒక క్షణం చాలు. కొన్నిసార్లు ఏడుపు వచ్చినప్పుడు అనిపిస్తుంది అమ్మో ఎప్పటికీ ఏడుపే ఉంటుందేమో అని. దేవుని వాక్యం నీకు నాకు వాగ్దానం చేస్తుంది, రాత్రి ఏడుపు వచ్చినా ఉదయమునకు సంతోషము కలుగును. 31వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక వాగ్దానాన్ని చూసుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేవుని కృపను మనం చాలా ఎక్కువ ధ్యానం చేస్తున్నాం కదండి. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కృపను బట్టి భక్తుడు రాస్తున్నాడు, నేను ఆనందభరితుడనై, ఐ విల్ బీ ఫిల్డ్ విత్ జాయ్, నేను ఆనందభరితుడనై సంతోషించదును. ప్రస్తుతానికి నీవున్న పరిస్థితిని బట్టి అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందండి, స్మైల్ ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను. అసలు నవ్వు అనేది నాకు చాలా దూరం అయిపోయింది. ఎందుకంటే నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత కష్టంగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మళ్ళీ ఈజ్ గోయింగ్ టు రీఫిల్ యువర్ లైఫ్ విత్ జాయ్. హల్లెలూయా. ప్రస్తుతానికి ఆనందం ఆవిరైపోయింది, ప్రస్తుతానికి సంతోషం లేదు, ప్రస్తుతానికి వ్యాధి ఉంది, ప్రస్తుతానికి కలవరం ఉంది, ప్రస్తుతానికి నీరసం ఉంది, ప్రస్తుతానికి బలహీనత ఉంది. కానీ దేవుడు తన శక్తిని ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆనందభరితుడుగా ఆనందముతో సంతోషముతో నీ జీవితాన్ని ఆయన నింపబోతున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రిమెంబర్ దట్ గాడ్ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద చిరునవ్వును ఆయన ఒక్కడే పెట్టగలడండి. కొంతమందికి జీవితంలో విషాదకరమైన పరిస్థితులు జరిగినప్పుడు వాటిని మర్చిపోవడానికి, బాధను మర్చిపోవడానికి కొంతమంది కామెడీ షోస్ చూస్తూ ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, నేను యూఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు. తను కూడా చర్చ్కి వస్తూ ఉండేది, బట్ చాలా ఎక్కువగా కామెడీ షోస్ చూస్తూ ఉండేది. నేను మా ఫ్రెండ్ని అడిగాను, నువ్వు ఎందుకు చూస్తావు కామెడీ షోస్ అంటే, కాసేపు నవ్వుకుందామని, కాసేపు హ్యాపీగా ఉందామని కామెడీ షోస్ చూస్తున్నానని. బట్ ఐ నెవర్ ఫెల్ట్ ది అర్జ్ టు వాచ్ కామెడీ షోస్. నాకు ఎప్పుడు కామెడీ షోస్ చూడాలని తాపత్రయం కానీ, అవి చూస్తే సంతృప్తి కానీ ఎప్పుడు నాకు వచ్చేది కాదు. ఎప్పుడైనా పక్క నుంచి అలా చెవులోకి ఏదైనా వినపడినా నాకు అసహ్యం కలిగేది తప్ప ఆనందం ఎప్పుడు కలిగేది కాదు. కారణం ఏంటంటే దేవుడిచ్చే ఆనందానికి, లోకం ఇచ్చే ఆనందానికి చాలా చాలా తేడా ఉంది. లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికమైంది. కొన్ని చీప్ జోక్స్తో, కొన్ని భయంకరమైన డబుల్ మీనింగ్ వర్డ్స్తో ఉండే జోక్స్ చూసి నీకు ఒకవేళ ఆనందం వస్తుంది అనుకుంటున్నావేమో, కానీ అది నిజమైన ఆనందం కాదే. దట్ ఈస్ నాట్ ట్రూ జాయ్, దట్ ఈస్ నాట్ రియల్ జాయ్. ఆనందభరితుడుగా నిన్ను చేయగలిగిన వాడు, ఆనందముతో సంతోషముతో నీ జీవితాన్ని నిజంగా నింపగలిగిన వాడు, నీ హృదయంలో ఉన్న వెలితి, నీ హృదయంలో ఉన్న ఆందోళన, భయాన్ని తొలగించి, కలవరాన్ని తొలగించి గొప్ప సంతోషముతో నిన్ను నింపగలిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే రాజు అయిన దావీదు తన జీవితంలో నా ఆర్తధ్వని ఆలకించయ్యా అని 5వ కీర్తన మొదలుపెట్టి ఆఖరికి వచ్చేసరికి అంటున్నాడు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఏడుపులు నీ ఇంట్లో వినపడుతున్నాయేమో, దుఃఖము నీ ఇంట్లో ఉందేమో, రిమెంబర్, ఈ చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. రాత్రి వంటి ఈ ఫేజ్ నీ జీవితంలో ఇట్స్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూన్. నీ జీవితంలో సూర్యోదయం రాబోతుంది. నీ జీవితంలో ఆనందము, సంతోషము దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు. ఆయన మన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే యూదులందరినీ సంహరించాలని హామాను అహష్వేరోషు రాజు దగ్గరకు వెళ్ళి ఒక శాసనాన్ని వ్రాయించి సీల్ చేసేసాడో, ఆ సమయంలో మొర్దెకయి అలాగే యూదులందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దుఃఖంతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ దేవుడు వారి ప్రార్థన విని గాడ్ గేవ్ దెమ్ అ టైమ్ ఆఫ్ ట్రయంఫ్, అ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్, అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. దేవుడు వారికి ఆనందాన్ని ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, వారి శత్రువులపై విజయం ఇచ్చాడు. వారి మీదకు వచ్చిన ఆ మరణాన్ని దేవుడే కొట్టేశాడు. హల్లెలూయా. ఒకవేళ మరణ భయంతో ఈ రాత్రికాల సమయంలో నీవు వణికిపోతున్నావేమో, నీ జీవితంలో మరణానికి నిన్ను దేవుడు అప్పగించడు.
ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. కారణం ఏంటంటే వారిని కాపాడుదు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. హీ విల్ ప్రొటెక్ట్ యు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో క్లెయిమ్ చేయండి. దేవుడు నిశ్చయంగా తన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి సజీవ సాక్షిగా సంఘము ఎదుట, దేవుని ప్రజల ఎదుట, మీ బంధువుల ఎదుట, కుటుంబీకుల ఎదుట ఆయన మహింపరిచినట్లు దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా, నా ఆర్తధ్వని ఆలకించని భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక దుఃఖ సమయం గుండా వెళ్తున్నప్పుడు తన జీవితంలో నీవిచ్చిన విజయాన్ని బట్టి, నీవిచ్చిన కాపుదలను బట్టి ఆనందధ్వని చేయనట్లుగా అయ్యా తన జీవిత పరిస్థితులను మార్చావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దుఃఖము గుండా, చీకటి గుండా, వ్యాధి గుండా ఎంతమంది వెళ్తున్నారో నాయన, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. లెక్కకు ఒక్కరు కూడా తక్కువ అవ్వకుండా ప్రభు, అందరూ సురక్షితంగా క్షేమముగా వైరస్ నుంచి కాపాడబడినట్లుగా, రక్షించబడినట్లుగా నీవే వారిని కాపాడి ఆనందధ్వనితో వారి కుటుంబాలను, వారి జీవితాలను నింపుమని, నీ వాగ్దానము నీ ప్రజల పక్షంగా నెరవేర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.